హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ ఈరోజు ఇమ్యూనిటీ టాస్క్ కోసము 2 టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. ఆ 2 టాస్కులు ఎవరు గెలిచారు, ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారో అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఓట్ అపీల్ ఛాన్స్ ఎవరికి వచ్చింది, ఎవరు ఓట్ అపీల్ చేశారనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో మన విన్నర్ ఛాన్స్ ఎవరికి ఉంది, కళ్యాణ్ పడాలకు ఉందా, ఇమాన్యుయల్కు ఉందా, తనుజకుందా, వీళ్ళు ముగ్గురుట్లో ఎవరికి ఉంది అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో ఇమ్యూనిటీ కోసం టాస్కులు అయితే జరుగుతున్నాయి కదా. ఆల్రెడీ ప్రోమోలో చూసాము, ఒక బాల్ టాస్క్ జరుగుతుంది కదా. ఆ టాస్క్లో సంచాలకులుగా కళ్యాణ్ పడాల ఉంటాడు, సంజన, వీళ్ళిద్దరు ఉంటారు. సో ఇక్కడ టాస్క్లో డెమాన్ పవన్, ఇమాన్యుయల్, మన తనుజ, భరణి, సుమన్ శెట్టి ఈ బాల్ టాస్క్ ఆడడం జరుగుతుంది. ఈ బాల్ టాస్క్లో అన్యాయం ఎక్కువగా సుమన్ శెట్టికి అయితే జరుగుతుంది. ఎందుకంటే సుమన్ శెట్టికి ఇచ్చిన బాల్స్ని కూడా బర్నీ గారికి అయితే పట్టుకోవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం ప్రోమోలు చూసాం కదా. ఈ ప్రోమోలో చాలా గొడవలు అయితే జరుగుతాయి, ముఖ్యంగా బర్నీకి, కళ్యాణ్ పడాలకు, అదేవిధంగా తనుజకు, మన ఎవరు సంజన గారికి. సో అలాగే చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు ఎపిసోడ్ చాలా రసవత్తంగా ఉండబోతుంది. ఆ బాల్ టాస్క్లో గెలిచింది ఎవరో కాదు, తనుజ గారు గెలవడం అయితే జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ టాస్క్ పజిల్ టాస్క్ ఉంటుంది. ఆ పజిల్ టాస్క్లో ఫస్ట్ అవుట్ అయింది సంజన గారు అవుట్ అవ్వడం వల్ల బిగ్ బాస్ ఇమ్యూనిటీ టాస్క్లో నుంచి కంప్లీట్గా సంజన గారిని అవుట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ టైము సంజన గారు ఎలాంటి టాస్క్లు ఆడకుండా కంప్లీట్గా బయటికైతే అవుట్ అయితే అయ్యారు. సో ఈ పజిల్ టాస్క్లో గెలిచింది ఎవరు అంటే బర్నీ గారు గెలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 2 టాస్క్లు గెలిచినటువంటి తనుజ అలాగే బర్నీ వీళ్ళిద్దరిని బిగ్ బాస్ మన గార్డెన్ ఏరియాకి పిలవడం జరుగుతుంది. అప్పుడే ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆడియన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. తనుజ గారిని, బర్నీ గారిని క్వశ్చన్ అడుగుతారు. అదేవిధంగా బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్లో తనుజ, బర్నీ వీళ్ళిద్దరు ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. సో ఆడియన్స్కి అడుగుతారు. సో ఎవరు ఆన్సర్ బాగా నచ్చిందంటే మ్యాక్సిమం ఆడియన్స్ తనుజ గారికి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. తనుజకు సపోర్ట్ చేయడం వల్ల తనకు ఓట్ అపీల్ ఛాన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈరోజు నిన్న ఇమాన్యుయల్, ఈరోజు తనుజ గారు అయితే ఓట్ అపీల్ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే నామినేషన్లో తనుజ, భరణి, సంజన, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, అదేవిధంగా ఇమాన్యుయల్ టోటల్ 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్ ఉండడం జరిగింది. ఈ 6 కంటెస్టెంట్లో రాకెట్ కన్నా వేగంగా టాప్ పొజిషన్లో మన తనుజ గారు కొనసాగుతున్నారు. తనుజ ఓటింగ్ అనేది 35%లో ఉంది. అదేవిధంగా డెమాన్ పవన్ ఓటింగ్ అనేది 16%, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 15%, సంజన ఓటింగ్ అనేది 14%, బర్నీ ఓటింగ్ అనేది 13%, 10% సుమన్ శెట్టి ఓటింగ్ అయితే కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు డెమాన్ పవన్, మన ఇమాన్యుయల్, అదే తనుజ. అదేవిధంగా డేంజర్ జోన్లో ఉన్నది డెమాన్ పవన్, బర్నీ గారు. ఎలిమినేషన్ దగ్గర ఉన్నది సంజన అండ్ సుమన్ శెట్టి. అఫీషియల్ ఓటింగ్ ప్రకారం నేను చెప్తున్నా అండి, అఫీషియల్ ఓటింగ్ ఇలాగనే ఉంది. సో అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే 100% సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అయితే కాబోతున్నారు. అదేవిధంగా వీకెండ్లో ఒక ఎలిమినేషన్ ఉంది. ఆ ఎలిమినేషన్లో సంజన గారు ఎలిమినేషన్ కాబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది. అదేవిధంగా నిన్న డెమాన్ పవన్తో తనుజ గారు మాట్లాడుతూ కళ్యాణ్ పడాల అనవసరంగా నా వల్ల నెగిటివ్ అయ్యాడు, ఆ వైల్డ్ కార్డు వచ్చినప్పుడు నేను అనవసరంగా కళ్యాణ్ పడాలని కోపడ్డాను, కళ్యాణ్ పడాలని చిదరించుకున్నాను, అందువల్ల కళ్యాణ్ పడాల బ్యాడ్ అయ్యాడని చెప్పి నిన్న తన తప్పుని డెమాన్ పవన్ దగ్గర ఒప్పుకోవడం అయితే జరిగింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. అందుకోసము కళ్యాణ్ పడాలకైతే తన క్రేజ్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ అనేది కళ్యాణ్ పడాలకు పెరిగింది. ఉన్న ఒక్క మైనస్ ఏంటంటే కళ్యాణ్ పడాల లాస్ట్ వీక్ ఈ వారము నామినేషన్ లేకపోవడం వల్ల కొత్త ఓటు బ్యాంక్ అనేది పెంచుకోలేకపోయాడు కళ్యాణ్ పడాల. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా 14 వారాలు గేమ్ చూసిన తర్వాత ఎవరు విన్నర్ అయితే బాగుంది అనుకుంటున్నారు, కళ్యాణ్ పడాలనా, తనుజన, ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురుట్లో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అది ఎలా అంటే కళ్యాణ్ పడాల గెలిస్తే కామన్ మ్యాన్ గెలిచినట్లు, తనుజ గెలిస్తే ఒక లేడీ కంటెస్టెంట్,
గెలిచినట్లు. అదేవిధంగా మన ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.